ప్రజా ప్రయోజనాల కోసమే సంస్కరణలు తెస్తున్నామని, ఆ సంస్కరణల అమలు కోసం టెక్నాలజీని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. తక్కువ వ్యయంతో విద్యుత్ ఉత్పత్తి చేసే అంశంపై నిరంతరం అధ్యయనం జరుగుతూనే ఉండాలని స్పష్టం చేశారు. సోమవారం సీఎం క్యాంపు కార్యాలయంలో విద్యుత్ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. వేసవిలో విద్యుత్ సరఫరా, 2026-27 ఏడాదిలో పవర్ ప్రొక్యూర్మెంట్ ప్లాన్, సీఎం సూర్య ఘర్, సీఎం కుసుమ్ పథకాల అమలు వంటి అంశాలపై చర్చించారు. వేసవిలో ప్రతిరోజు 275 నుంచి 285 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉంటుందని అంచనా వేసినట్లు అధికారులు చెప్పారు. ఈ నెలలో ఇప్పటి వరకు 6,397 మిలియన్ యూనిట్ల విద్యుత్ను వినియోగించుకున్నామని వెల్లడించారు. గత ఏడాదితో పోలిస్తే సుమారు 14% మేర విద్యుత్ వినియోగం పెరిగిందని, విద్యుత్ వినియోగం పెరగడానికి వేసవితో పాటు పారిశ్రామిక వినియోగం కూడా పెరిగిందని అధికారులు వివరించారు. వచ్చే 6 నెలల కాలానికి విద్యుత్ కొనుగోళ్ల ప్రణాళిక సీఎం చంద్రబాబుకు అధికారులు వివరించారు. ఏప్రిల్ 2025లో విద్యుత్ కొనుగోలు ధర 5.20 ఉండగా మార్చి 2026 నాటికి 4.90కు తగ్గించామని అధికారులు చెప్పారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ విద్యుత్ కొనుగోళ్ల వ్యయం తగ్గాలి, ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో అలాంటి చర్యలన్నింటిపైన అధికారులు దృష్టి పెట్టాలి, విద్యుత్ రంగంలో ఏ దేశాల్లో ఎలాంటి కొత్త ఆవిష్కరణలు అమలవుతున్నాయో అధ్యయనం చేయాలి, ఈ ఏడాది చివరి నాటికి విద్యుత్ కొనుగోలు ధరను 4.60కు తగ్గించాలి, ఈ దిశగా విద్యుత్ శాఖ అధికారులు దృష్టి సారించాలి. విద్యుత్ రంగంలో సహా ఏ రంగంలో అయినా ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతోనే సంస్కరణలు అమలు చేస్తున్నాం. ప్రజలకు మేలు చేయాలంటే టెక్నాలజీ వినియోగం అత్యంత అవసరం. ఈ విషయాన్ని విద్యుత్ శాఖ నిరంతరం గుర్తు చేసుకోవాలి. విద్యుత్తులో రీసెర్చ్ అండ్ అనాలిసిస్ కు పెద్దపీట వేయాలి. దీనికోసం ట్రాన్స్కో, జెన్కో వంటి సంస్థలు తమకున్న CSR నిధులు కేటాయించాలి.